పాఠశాలపైనే దాడికి దిగిన శిష్యుడు ప్రమాదంలో పడ్డ విలువల వ్యవస్థ. ఒకప్పుడు గురువు అంటే భయభక్తులుండేవి, కానీ నేడు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. విద్యార్థులు క్రమశిక్షణ తప్పడం, ఉపాధ్యాయులపైనే దాడులకు దిగడం సమాజం ఎటు వెళ్తుందన్న ప్రశ్నను రేకెత్తిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా వీరవల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగిన ఈ ఘటన నిజంగా కలిచివేసేలా ఉంది. పాఠశాలలో కౌన్సిలింగ్ విధిగా ఉండాలి. పరీక్షల ఒత్తిడి లేదా వ్యక్తిగత కారణాలతో విద్యార్థులు కోపానికి లోనవుతుంటారు. ప్రతి పాఠశాలలో ఒక ప్రొఫెషనల్ కౌన్సిలర్ ఉండాలి. విద్యార్థుల మానసిక స్థితిని గమనించి వారికి ఎప్పటికప్పుడు ధైర్యం, క్రమశిక్షణ నేర్పాలి. ఉపాధ్యాయులకు రక్షణ, స్పష్టమైన చట్టాలు అధికారుల నుండి లేదా విద్యార్థుల నుండి. ఉపాధ్యాయులు వేధింపులకు గురైనప్పుడు వారికి అండగా నిలిచే టీచర్ ప్రొటెక్షన్ యాక్ట్ లాంటి కఠిన నిబంధనలుండాలి. ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించే వ్యవస్థ ఉండాలి. తల్లిదండ్రుల బాధ్యత పిల్లలు ఇంట్లో ఎలా ఉంటున్నారు, బయట ఎవరితో తిరుగుతున్నారు అనేది గమనించాలి. నా కొడుకును కొడతావని టీచర్తో గొడవకు వెళ్లే బదులు మా వాడు ఎందుకు ఇలా ప్రవర్తించాడని విశ్లేషించుకోవాలి. బడిలో టీచర్, ఇంట్లో తల్లిదండ్రులు సమన్వయంతో ఉంటేనే విద్యార్థి దారిలోకి వస్తాడు. అధికారుల వేధింపులు తగ్గాలి. 2026 నాటి పరిస్థితుల్లో మీరన్నట్లు యాప్లు, అటెండెన్స్, ర్యాంకుల ఒత్తిడితో టీచర్లు నలిగిపోతున్నారు. అధికారుల లక్ష్యం కేవలం ఫలితాలు మాత్రమే కాకుండా టీచర్లు ప్రశాంతంగా బోధించే వాతావరణాన్ని కల్పించడం మీద కూడా ఉండాలి. ఇక క్రమశిక్షణ చర్యలు. ఉపాధ్యాయుడిపై చేసుకున్న విద్యార్థి విషయంలో ఎలాంటి మొహమాటం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే ఇది మిగిలిన వారికి కూడా అలవాటుగా మారుతుంది. పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థి అయినా సరే తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. గురువుకి ఇచ్చే గౌరవం కేవలం ఆ వ్యక్తికి ఇచ్చేది కాదు, అది మనం నేర్చుకునే విద్యకి ఇచ్చే గౌరవం. ఈ విలువలు మళ్ళీ బడిలో ప్రాణం పోసుకోవాలి. ఎందుకు రాయను కొడతా ఆ జోన్ ఎట్ట కొట్టాడు. ఏరా దేనికి రా, విధానం ఏంటి అసలు? తెలీదు రే ఎందుకురా విధానం? అట్టా కాదు, అసలు తప్పు కదా. మాస్టర్నట్టు ఇది ఏదైనా ఉంటే టీచర్తో చెప్పాలి కానీ కొట్టుకోవటం ఎందుకురా?